ఉందండి. అదేంటో నాకు తెలీదు, పెద్ద అయిన తర్వాత అది వీటి ద్వారా తెలుస్తుంది. చూడండి, మోషే కోసం కూడా ఇలాగే పుట్టినప్పుడు ఎవరికేం అర్థం కాల. ఎవరు పుట్టినప్పుడు ఎవరికి అర్థం కాదు, వాళ్ళు పెరిగి ప్రయోజకులైనప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మరి నేను ఒక పాట రాసుకుని పాడాలని సిద్ధపడుతున్నప్పుడు ఎలియాజర్ ఫోన్ చేసి, సునీత ప్రశ్నిస్తుంది, మీరు కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. అటువైపు నుంచేమో నా కొరకు రికార్డింగ్ కొరకు బాగా ఖర్చు పెట్టి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడు మనసులో మెదులుతున్నాడు. వాళ్ళ తాతకి డౌట్, ఆడపిల్ల మగపిల్లడు. వీళ్ళందరూ డౌట్ పడేసరికి వీళ్ళిద్దరికి డౌట్ వచ్చింది. మొత్తం అందరూ ఆడపిల్ల మగపిల్లడు, ఆడపిల్లడు నేను మగపిల్లడే అని చెప్పా. సరే వీడిని దృష్టిలో పెట్టుకుని పాట పాడాను. పాట పాడుతున్నప్పుడు వీడు దీర్ఘాయుష్మంతుడగును గాక ఆమెన్ అనరేంటి అని నేను అనుకున్నా. అంటే నేను పాడిన పాట దీర్ఘాయుష్మంతుడని అర్థం అన్నమాట. వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ కొంచెం డౌట్ వ్యక్తం చేశారు. ఏమని అంటే, మేము అసలు ప్రభు మార్గాన్ని తెలుసుకున్నది ప్రభాకరయ్య గారి ద్వారా. మరి మేము మారినా ఈరోజు ఈవేళ ఆశీర్వాదకరంగా ఉన్న ఓబా సుబ్బారావు గారు ఒక్కడే ఉన్నప్పుడు, అంటే వాళ్ళ బంధువులు రక్త సముద్రులు మా చంటి వీళ్ళందరూ ఉన్నారు, అది వేరే సంగతి. కానీ తనకు ఒక జతను దేవుడిచ్చినప్పుడు సుగుణమ్మనే వాళ్ళిద్దరూ ప్రభు చేత పట్టబడి రమారమి 28 సంవత్సరాలుగా నా నడిపింపులు కొనసాగుతూ ఉన్నారు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అయ్యగారి పేరు ఖచ్చితంగా మా మనవడి పేరులో కలవాలనే మనసు వాళ్ళిద్దరికి వచ్చింది. అందుచేత మరి నా పేరైతే నేను ఎవరికి ఇంతవరకు పెట్టలేదండి, పెడదామని చూస్తున్నాను. ఈ లోపుగా మా పెద్దోడు ఎలియాజరు ఆ ఛాన్స్ కొట్టేశాడు. మీరు ఆ పేరు కలిసేటట్టు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వాళ్ళకి చెప్పారు. ఏదేమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈయన గురించి ఒక మంచి ఆలోచన నా మనసులో పుట్టించారు. ఆ మంచి మనసులోని ఆలోచన ఏమిటంటే, ఓబా సుయేజ్ ప్రభ అనేటటువంటి, ఓబా అనేది ఇంటి పేరు, సుయేజ్ అనేది ఈయన్ని పిలుచుకునే పేరు, ప్రభ. సుయేజ్ అంటే 2 సముద్రాలను కలిపే మహానది అని అర్థం. ప్రపంచంలో 10 లక్షలకు పైగా మనుషుల చేత నిర్మించబడిన ఒక చక్కటి ప్రవహించే నది సుయేజ్ కాలువ అంటే. కనుక మా వాడికి సుయేజ్ ప్రభ అనే పేరు పెడుతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సుయేజ్ ప్రభను ప్రభు ఆశీర్వదించును గాక. మీరు ఆమె మంచిది గట్టిగా కొడితే ఎక్కువ గట్టిగా కొడితే ఎక్కువ